ఈ స్టైల్ లిస్ట్ స్టైల్ నన్ను ఇచ్చాము. నెక్స్ట్ మనం మార్జిన్లు ఇద్దాం. మార్జిన్ 0, ప్యాడింగ్ కూడా 0 ఇద్దాం. ప్యాడింగ్ అంటే చుట్టూ ఉండే కవర్ ఏరియా అని అంటారు. అంటే దీని చుట్టూ ఉన్న ఏరియానే ఎంత ప్యాడింగ్ ఉండాలి, ఇటు నుంచి ఎంత ఉండాలి, ఇటు నుంచి ఎంత ఉండాలి, ఇటు నుంచి 4 సైడ్ నుంచి ఎంత ఉండాలి ప్యాడింగ్ అంటారు దాన్ని. ప్యాడింగ్ కూడా 0 పిక్సెల్ ఇద్దాం. మార్జిన్ కూడా 0 పిక్సెల్ ఇద్దాం. ఒకసారి సేవ్ చేసి చూద్దాం ఏం జరిగిందో. ఇవన్నీ ఒక లిస్ట్లో ఒక సైడ్కి వెళ్ళిపోయింది చూడండి. ఇది మార్జిన్లు ఇవ్వటం వల్ల. మళ్ళీ వీటిని సెర్చ్ చేద్దాం. మెనూస్, లిస్ట్ ఐటమ్స్కి బ్రాకెట్ ఓపెన్, బ్రాకెట్ క్లోజ్, ఫ్లోట్ లెఫ్ట్ అనివ్వండి. సేవ్ చేయండి. ఒకసారి లిస్ట్ అంతా పరిశీలించండి. లెఫ్ట్కి వచ్చేసింది. ఇక్కడ సెల్ఫీ ట్యూటోరియల్ అని కూడా పక్కన వస్తుంది, అది కూడా చూద్దాం. విడ్త్ యాడ్ చేద్దాం. 100 పిక్సెల్ విడ్త్ యాడ్ చేస్తున్నాను. చూడండి, లిస్ట్ 1, లిస్ట్ 2, లిస్ట్ 3, లిస్ట్ 4 డివైడ్ అయిపోయినాయి. ఇవన్నీ సబ్ వచ్చినాయి. ఈ యాంకర్ ట్యాగ్ ఇవ్వడం వల్ల కింద అండర్లైన్ లిస్ట్ లింక్ ఇవ్వడం వల్ల మనం ప్రతి దానికి లింక్ ఉండటం వల్ల కింద అండర్లైన్ ఒకటి వస్తుంది. ఈ అండర్లైన్ తీసేద్దాం ఒకసారి మనం. దానికి మెనూస్, యాంకర్ ట్యాగ్, బ్రాకెట్ ఓపెన్, క్లోజింగ్, టెస్ట్, డెకరేషన్, నన్, టెక్స్ట్ డెకరేషన్ నన్ అని పెడదాం. ఈ చూడండి అండర్లైన్స్ అనిపోయి మామూలు జనరల్గా కనపడుతున్నాయి. లిస్ట్కి బ్యాక్గ్రౌండ్ కలర్ యాడ్ చేద్దాం. బ్యాక్గ్రౌండ్ కలర్ యాడ్ చేద్దాం. బ్యాక్గ్రౌండ్ కలర్ యాడ్ అయింది చూశారు కదా. ఇక్కడ యాంకర్ దాంట్లో డెకరేషన్ దాంట్లో కలర్ వచ్చేటికి వైట్ చేయండి. ఇక్కడ వైట్ రావడం గమనించవచ్చు మీరు ఇవన్నీ. తర్వాత టెక్స్ట్ వచ్చేటికి సెంటర్ అలైన్మెంట్ సరిగా లేదు, అలైన్మెంట్ కూడా ఒకసారి చేద్దాం. టెక్స్ట్ అలైన్ సెంటర్ ఇచ్చాను. దేనికి ఇచ్చాను? లిస్ట్ దాంట్లో ఇచ్చాను కాబట్టి లిస్ట్ సంబంధించిన వరకు అవుతుంది. చూడండి, లిస్ట్ సంబంధించిన వరకు అలైన్ సెంటర్ అయిపోయింది. ఈ సబ్ మెనూలో మాత్రం సైడ్కి రాకుండా సెంటర్ అలైన్మెంట్ తీసుకున్నాయి. ఈ సబ్ మెనూలను ఎట్లా మోడిఫై చేయాలని కూడా ఈరోజు తెలుసుకుందాం. ఇందాక అండర్ లిస్ట్ అంటే మొత్తం టోటల్ చెప్పాను, టోటల్ లిస్ట్ ఎలా ఉండాలనేది. రెండో లిస్ట్కి సంబంధించిన వరకు రాసాము. ఇప్పుడు
ఇప్పుడు లిస్టు, అండర్ లిస్టు, లిస్ట్ అనమాట. అంటే సబ్మెనూలు, సబ్ లిస్ట్ అనమాట. మనం ఇక్కడ డిక్లేర్ చేసాం చూడండి. సబ్ లిస్ట్ 1 వీటి వరకు మాత్రమే ప్రాపర్టీస్ పనిచేస్తాయి. ఈ 4 వరకు ప్రాపర్టీస్ పనిచేస్తాయి. దానికి లిస్ట్లో అండర్ లిస్ట్లో లిస్ట్ అనమాట. అంటే సబ్ లిస్ట్ అనమాట. వాటికి మాత్రం ఈ ప్రాపర్టీస్ పనిచేస్తాయి. బ్రాకెట్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్. దీని ఫ్లోటింగ్ వచ్చేటికి ఇందాక లెఫ్ట్ సైడ్ ఉంది, ఇప్పుడు నన్ను చేద్దాం. ఫ్లోటింగ్ నన్ను. టెస్ట్ అలైన్ కూడా చేయండి. ఫ్లోట్ నన్ను పెట్టి టెస్ట్ అలైట్ లెఫ్ట్ చేయండి. సబ్మెనూస్ అని లెఫ్ట్కి వెళ్ళిపోవడం గమనించవచ్చు. లెఫ్ట్కి వెళ్ళిపోయినాయి చూడండి. దీనికి ప్యాడింగ్ యాడ్ చేయండి. ఒక 5 పిక్సెల్ యాడ్ చేయండి. ఈ ప్యాడింగ్కి మనం ప్రత్యేకంగా పేరు కూడా ఇవ్వట్లేదు, లెఫ్ట్ రైట్ కూడా ఇవ్వట్లేదు. దానివల్ల ఏం జరిగిందో ఒకసారి పరిశీలించండి. ప్యాడింగ్ చుట్టుపక్కల దీనికి ప్యాడింగ్ ఇస్తుంది అనమాట. 5 పిక్సెల్ వస్తుంది. అందువల్ల మనకి చుట్టుపక్కల అవసరం లేదు. ప్యాడింగ్లో లెఫ్ట్ వరకు అయితే చాలు. లెఫ్ట్ అని యాడ్ చేయండి చాలు. లెఫ్ట్ యాడ్ చేస్తే లెఫ్ట్ వరకు ప్యాడింగ్ వస్తుంది. లెఫ్ట్ సైడ్ మాత్రం కొంచెం గ్యాప్ వచ్చింది. ఇంకొంచెం గ్యాప్ పెరగాలంటే 10 పెట్టండి. 10 పిక్సెల్ పెడితే లెఫ్ట్ సైడ్ గ్యాప్ పెరుగుతుంది చూడండి. 10 పిక్సెల్ లెఫ్ట్ సైడ్ పెరిగిద్ది. ఫ్లోటింగ్ నన్ను పెట్టుకొని టెస్ట్ అలైన్మెంట్ లెఫ్ట్కి ఇచ్చాను. ప్యాడింగ్ వచ్చేటికి 10 పిక్సెల్ ఇచ్చాం. ఇంకో కమాండ్ ఇద్దాం. ఈ మౌస్ ఓవర్ అయినప్పుడు కలర్ రావడం గురించి తెలుసుకుందాం. లిస్ట్ ఓవర్ HO లిస్ట్కి మొత్తానికి ఎత్తున్నాం. ఇప్పుడు బ్రాకెట్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్. బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్. సేవ్ చేద్దాం, రిఫ్రెష్ చేద్దాం. చూడండి కర్సర్ వెళ్ళినప్పుడల్లా కలర్ మారుతుంది. కర్సర్ ఎక్కడ వెళ్తుందో అక్కడ రెడ్ కలర్ వస్తుంది. రెడ్ కలర్ హైలైట్ అవుతుంది. లిస్ట్కి బార్డర్ ఇద్దాం. ఇంకో కమాండ్ ఇద్దాం. బార్డర్ రైట్ సైడ్ రావాలి కాబట్టి రైట్ సైడ్ అంటే ఇటు సైడ్ మనకు రైట్ సైడ్ అయినప్పుడు ఇక్కడ రావాలి కాబట్టి ఇటు రైట్ సైడ్ ఇద్దాం. రైట్ 2 పిక్సెల్ సాలిడ్ వైట్ కలర్ ఇద్దాం. ఒకసారి సేవ్ చేద్దాం, రిఫ్రెష్ చేయండి. ఇక్కడ ఆర్జిన్స్ రావడం గమనించవచ్చు. అట్లాగే సబ్మెనూస్ కూడా ఇద్దాం. సేమ్ కమాండ్ కాపీ చేసుకోండి. ఇక్కడ రైట్ బదులు టాప్ ఇవ్వండి. సేవ్ చేయండి, రిఫ్రెష్ చేయండి. సబ్మెనూస్ కూడా గ్యాప్ రావచ్చు. మీరు చూడండి అండర్లైన్ రావడం గమనించవచ్చు. ఈ పిక్సెల్ తగ్గిస్తున్నాను. 10 పిక్సెల్ కాకుండా 5 పిక్సెల్ చేస్తున్నాను. గ్యాప్ కరెక్ట్గా అడ్జస్ట్ అయ్యిద్ది. ఈ లిస్ట్లో ఇంకోటి యాడ్ చేయండి. పొజిషన్ రిలేటివ్
రిలేటివ్ యాడ్ చేయండి, సేవ్ చేయండి. దీని ఎఫెక్ట్ ఇప్పుడే తెలియదు, నెక్స్ట్ నేను ఇచ్చే కమాండ్ ద్వారా మీకు ఎఫెక్ట్ అనేది తెలుస్తుంది. మెనూస్ లిస్ట్ అన్ఆర్డర్ లిస్ట్ బ్రాకెట్ ఓపెనింగ్ అండ్ క్లోజ్. అంటే ఫస్ట్ లిస్ట్లో అన్ఆర్డర్ సబ్ మెనూస్ గురించి మనం చేస్తున్నాం కమాండ్. ఇది సబ్ మెనూస్లో అన్ఆర్డర్ లిస్ట్ మొత్తానికి, అంటే మా ఒకదానికి కదా అన్నిటికి కలిపి చేస్తున్నాం మనం కమాండ్ వచ్చేటికి పొజిషన్ అబ్సల్యూట్ టాప్ 30 పిక్సెల్, లెఫ్ట్ 0 పిక్సెల్. సేవ్ చేద్దాం. కమాండ్లో రాంగ్ ఉంది, సరి చేశాను.